హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెల్లంతో రవ్వ పాయసం తయారు చేసుకుందాం. దీనికోసం ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు నీళ్ళు పోసేసి బెల్లాన్ని కొద్దిగా కరగనివ్వండి. ఇలా ఒక పొంగులాగా వచ్చేస్తే స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వను తీసుకొని 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేయండి. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 కప్పుల నీళ్ళు పోసేసి ఈ రవ్వను బాగా ఉడకనివ్వండి. ఈ రవ్వ అనేది మంచిగా ఉడికిపోయి దగ్గర పడిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లీటర్ కాచిన పాలను పోయండి. పాలు అనేవి కొద్దిగా వేడిగా ఉండాలండి. అప్పుడే ఈ రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. మంచిగా ఈ పాలలో రవ్వ అనేది బాగా ఉడకనివ్వండి. ఇది మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాచి పౌడర్ వేసి మంచిగా కలిపేసి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆపేసేసేయండి. స్టవ్ ఆపేసిన 1 నిమిషం తర్వాత బెల్లం సిరప్ని పోసేసేయండి. వేడిగా ఉన్నప్పుడు బెల్లం అనేది పోసేస్తే పాలనే విరిగిపోతాయండి. అందుకే స్టవ్ ఆపేసిన 1 నిమిషం తర్వాత బెల్లం సిరప్ని పోసేసేయండి. అంతేనండి, ఎంతో కమ్మనైన రవ్వ పాయసం అనేది తయారైపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.